శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అందరికీ నమస్కారం. హంసిని ఇది అమ్మవారి 3 అక్షరాల నామం. ఇది 456వ నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసేటప్పుడు హంసినియే నమః అని చెప్పాలి. హంసిని అంటే హంసను లేదా శ్వాసను కలిగినది అని, అలాగే ఆడ హంసతో పోల్చతగినది అని. హంస అనే పక్షి శ్వాసకు సంకేతం. శ్వాసలోని ఉచ్ఛ్వాసం సో అక్షరాన్ని, నిశ్వాసం హం అక్షరాన్ని సూచిస్తాయి. ఈ రెండు నిరంతరం ఒకదాని తర్వాత ఒకటి జరుగుతూ ఉంటాయి. వీటి త్వరితగతిని గమనిస్తే సోహం, దీన్ని తిరగేస్తే హంసో అవుతుంది. అదే హంస. హంస అనే పక్షి సాధారణంగా బయట కనపడదు. శ్వాసను యోగ విద్యలో హంసతో సమన్వయిస్తారు. ఈ హంసను క్షీర నీరాలను అంటే పాలు నీళ్లను వేరు చేయగల పక్షిగా చెప్తారు. పాలు గుణాలను, శాశ్వత తత్వాన్ని, నీళ్లు దోషాలను, తాత్కాలిక తత్వాన్ని సూచిస్తాయని సమన్వయపరుచుకుంటే ఈ హంసచే సూచింపబడే వారికి ఏది గుణమో శాశ్వతమో, ఏది దోషమో తాత్కాలికమో తేల్చి చెప్పగల లక్షణం ఉంటుంది అన్నమాట. అంటే సాధన ద్వారా జీవితానుభవంలో ప్రపంచంలోని శాశ్వతమైన వాటిని, తాత్కాలికమైన వాటిని, దోషాలను, గుణాలను వేరువేరుగా గుర్తించగలిగే స్థితికి ఎదిగిన వారిని హంసలు అంటారు. పరివ్రాజకులకు ఈ శాశ్వత గుణాల గురించి, దోషాల గురించి తెలుస్తుంది. అందుకే వాళ్లను హంసలతో పోలుస్తారు. పరివ్రాజకులలో శ్రేష్ఠులైన వారిని పరమహంసలతో పోల్చి పరమహంస పరివ్రాజక అనే బిరుదులతో వారిని పిలుస్తూ ఉంటారు. శ్రీరామకృష్ణ పరమహంస ఈ కోవకు చెందినవారే. ఈ హంస మహన్యాసంలో సర్వాంతర్యామి అయిన పరమాత్మను హంసతో పోల్చారన్నమాట. అలాగే మహానారాయణంలో కూడా పరమాత్మను హంసతో పోల్చి చెప్పడం జరిగింది. హంసో నామ సదాశివ అని మహన్యాసం చెప్తుంది. సాధనలో ఉత్తమ స్థాయికి ఎదిగిన వారిని పరమాత్మను కూడా హంసతోనే పోలుస్తారని దీనిని బట్టి తెలుస్తుంది. కాబట్టి జగజ్జనని అయిన అమ్మవారు కూడా హంసిని. సమాధి స్థితిలో ఉన్నప్పుడు మనస్సులో శ్వాస నిలుస్తుంది. ఆ స్థితిలో ఉన్న శ్వాసను మానస సరోవరంలో నిలిచిన హంసగా చెప్తారు. అప్పుడు సాధకుని మనస్సులో ఉన్న పరమేశ్వరిని హంసిని అంటారు. మనస్సులో నిలిచిన శ్వాస రూపము అని ఈ నామానికి అర్థంగా చెప్పుకోవచ్చు. శ్రీమాత్రే నమః. మాత ఇది అమ్మవారి 2 అక్షరాల నామం. ఇది 457వ నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసేటప్పుడు మాత్రే నమః అని చెప్పాలి. మాత అంటే తల్లి అని అర్థం. వ్యక్తమైన నామ రూపాత్మక విశ్వమంతా ఎవరి గర్భంలోంచి సృజించబడి, ఎవరి వలన సాకబడి, ప్రళయకాలంలో ఎవరిలోకి లీనమవుతుందో అటువంటి జగజ్జనని అయిన అమ్మవారికి మాత అనేది బిరుదునామంగా వ్యవహరిస్తారు. దానానికి సంబంధించిన వాడు దాత అయినట్లే మానానికి సంబంధించిన అంటే కొలతకు సంబంధించిన వారిని మాత అని అనాలి. అమ్మవారు జీవుల ఆయుర్దాయాన్ని శ్వాసలతో కొలుస్తుంది. కాబట్టి విశ్వంలోని సమస్త జీవుల యొక్క వివిధ కరణ చరణాత్ అవయవ పంచ జ్ఞానేంద్రియ తన్మాత్రలు మొదలైన లెక్కలెన్నో అమ్మవారి అభిష్టాన్ని అనుసరించి ఏర్పడ్డాయి. ఈ లెక్కలకు మూల కారణం అమ్మవారే అవుతుంది. అందుకని అమ్మవారు మాత. తల్లి, భార్య లేదా భర్త యొక్క తల్లి, అన్నగారి భార్య, గురువుగారి భార్య, రాజుగారి భార్య మొదలైన తల్లిగా చూడాల్సిన వారిలో ఉండే మాతృస్వరూపిణి కూడా అమ్మవారే. బ్రాహ్మీ మహేశ్వర్యాది అష్టమాతృస్వరూపిణి కాబట్టి అమ్మవారు మాత. సమస్త వాంగ్మయానికి మూలాక్షరాలైన మాతృకా వర్ణాల స్వరూపిణి కాబట్టి అమ్మవారు మాత. మొత్తం మీద ఈ నామానికి ఈ రకంగా అర్థాలు చెప్పుకోవచ్చు. దృశ్యమాన ప్రపంచానికి తల్లి అని, తల్లిగా చూడవలసిన వారిలో ఉన్న మాతృస్వరూపిణి అని, అక్షరాలకు మూలమైన మాతృకావర్ణ స్వరూపిణి అని ఈ నామానికి అర్థంగా చెప్పుకోవచ్చు. శ్రీమాత్రే నమః. మలయాచల వాసిని ఇది అమ్మవారి 6 అక్షరాల నామం. ఇది 458వ నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసేటప్పుడు మలయాచల వాసిన్యే నమః అని చెప్పాలి. మలయాచల అంటే మలయ పర్వతమున అని, వాసిని అంటే వసించునది అని. భారతదేశాన్ని 3 ప్రాంతాలుగా విభజిస్తే ఆయా ప్రాంతాలలో ప్రముఖంగా ఆరాధింపబడే అమ్మవారి పేర్లు వేరువేరుగా 3 ఉన్నాయి. అవి దేశానికి ఉత్తరంగా కాశ్మీరు ప్రాంతంలో ఉన్న అమ్మవారిని
శారద అంటారు. దేశానికి మధ్యగా ఉండే వింధ్య పర్వత ప్రాంతంలో ఉండే అమ్మవారి పేరు వింధ్యవాసిని. ఇక దేశానికి దక్షిణ భాగం అయిన కేరళ రాష్ట్రానికి చెందిన మలబారు ప్రాంతంలో ఉండే అమ్మవారిని మలయవాసిని అంటారు. ఈ మూడింటిని త్రిపురాలని, ఈ ముగ్గురిని శక్తిత్రయమని అంటారు. ప్రస్తుత నామమైన మలయాచలవాసిని దక్షిణ ప్రాంతానికి చెందిన అమ్మవారి పేరు. ఇక్కడే స్వచ్ఛమైన శుద్ధసత్వమైన ఆహ్లాదాన్ని కలిగించే మంచి వనాలుంటాయి. మనకు దక్షిణం వైపు నుండి చల్లని గాలుల ద్వారా సుఖస్పర్శను పొందింపచేసేవి ఈ మలయమారుతాలే. భారతదేశ దక్షిణ ప్రాంతంలో మలయ పర్వత చందన వనవాసిని అని ఈ నామానికి అర్థంగా చెప్పుకోవచ్చు. శ్రీమాత్రే నమః. సుముఖి ఇది అమ్మవారి 3 అక్షరాల నామం. ఇది 459వ నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసేటప్పుడు సుముఖ్యై నమః అని చెప్పాలి. సు అంటే మంగళకరమైన అని, ముఖి అంటే ముఖము లేదా నోరు కలది అని. ఎవరు నోరు తెరిస్తే ఎదుటివారికి జ్ఞానం, ఆనందం కలుగుతుందో వాళ్లను సుముఖి అనే నామంతో పిలుస్తారు. సాధనలో ఈ స్థితికి వచ్చిన వారినే అలా పిలుస్తారు. ఈ స్థితికి వచ్చిన వారి మాటలు, ప్రసంగాలు, రచనలు మధు క్షీర ద్రాక్ష మధురిమధురీణాహ పణితయ అన్నట్లుగా ఉంటుందని ఆదిశంకరులు సౌందర్యలహరిలో అంటారు. తేనె, పాలు, ద్రాక్షల మాధుర్యాన్ని మించిన మాధుర్యం ఉంటుందని దీని అర్థం. మెదడులోని చైతన్యాన్ని శ్వాసతో కలిపితే, అంటే మనం మాట్లాడుతూ మన మాటను మనమే వినడానికి ప్రయత్నించడం అన్నమాట. మన ముఖం సుముఖమయ్యి మనం సుముఖీ స్థితిని పొందడానికి సాధన జరుగుతుంది. ఉద్గీత విద్య అంటే గొంతెత్తి పాడడంలో కూడా ఇదే సాధన జరుగుతుంది. తన మాటలోనూ, ఎదుటివారి మాటలోనూ, చివరకు అందరి మాటల్లోనూ నాదం వినగలిగే వారిని సుముఖులు అంటారు. ఈ సుముఖులే ఆశీర్వచనం ఇవ్వగలిగిన వారు. గంధర్వులలో ఒక జాతి వారిని సుముఖులు అంటారు. పింగళి సూరన్న గారు రాసిన కళాపూర్ణోదయంలో సుముఖాసక్తి అనే పాత్ర ఈ సుముఖీ లక్షణాన్ని కలిగి ఉంటుంది. బ్రహ్మ సరస్వతుల సంభాషణే ఈ సృష్టిగా వ్యక్తమవుతుంది అనే ఉపదేశమే కళాపూర్ణోదయ కావ్య కథ. మొత్తానికి ఈ నామానికి మంగళకరమైన నోరు కలది అని అర్థంగా చెప్పుకోవచ్చు. శ్రీమాత్రే నమః. నళిని ఇది అమ్మవారి 460వ నామం. ఇది 3 అక్షరాల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసేటప్పుడు నళిన్యై నమః అని చెప్పాలి. నళిని అంటే నాళము కలిగినది అని. నాళాన్ని కలిగి ఉండేది పద్మం కాబట్టి అన్నిటిలో ఈ పద్మ లక్షణం చెల్లినది అమ్మవారని అర్థం. ముఖం పద్మం, నేత్రాలు పద్మపత్రాలు, హస్తాలు తామరకాడలు, పాదాలు అరవిందాలు. ఇలా భౌతికంగానే కాకుండా గుణ లక్షణాల్లో కూడా అమ్మవారికి పద్మాలకు పోలికుంటుంది కాబట్టి అమ్మవారు నళిని. చివరకు కుండలిని మార్గం కూడా తామరకాడలోని పోగు అనగా ఫైబర్ లాగానే ఉంటుంది. దివ్య ప్రవృత్తి కలిగిన స్త్రీలను నళిని అంటే పద్మిని జాతి స్త్రీలు అంటారు. మొత్తం మీద ఈ నామానికి ఈ రకంగా అర్థాలు చెప్పుకోవచ్చు. నాళము కలది అని అనగా పద్మము వంటిది అని అర్థం చెప్పుకోవచ్చు. అలాగే పద్మిని జాతి స్త్రీలలోని దివ్య లక్షణ స్వరూపిణి అని ఈ నామానికి అర్థం చెప్పుకోవచ్చు. శ్రీమాత్రే నమః. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్లో కొత్త నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి.